అతను మాట్లాడితే ఆసక్తిగా వినే అభిమానులు ఎందరో. అతని వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు మరెందరో. కరోనా కష్టకాలంలో కొత్త దారి తీసుకున్నాడు. ఒక్కొక్క మాటతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. స్మార్ట్ ఫోన్ కలిగిన 1000 మంది తెలుగువారిలో 900 మంది అతని అభిమానులే. చాలామంది సినీ హీరోలకు ఎందరో అభిమానులు ఉంటారు. కానీ కోట్ల మంది అభిమానులున్న హీరోలు సైతం అతన్ని అభిమానిస్తారు. అలాగని అతనేం కోటీశ్వరుడు కాదు, రాజకీయ నాయకుడు అంతకన్నా కాదు. సాధారణ జీవితం గడిపే వాచ్మ్యాన్ కొడుకు. పొట్టకూటి కోసం వెట్టి చాకరీ చేసిన యువకుడు. ఎన్నో పనులు చేసుకుంటూ పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ కంప్యూటర్ కోర్స్ చేసి MBA చేసి PG డిప్లొమా చేసి సంపాదన కోసం అమెరికాలో అడుగుపెట్టిన కృషి వలుడు. కరోనా కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చి సింహాద్రి అప్పన్న సాక్షిగా ప్రపంచంపై దండయాత్ర మొదలుపెట్టి తన మాటలతో తన సాహసాలతో కోట్లాది మందికి ఆదర్శంగా ఎదిగిన విశాఖవాసి. అతని కోసం చెప్తుంటే చెప్పే కొద్దీ నాకే ఉత్సాహం వస్తుంది. అతనెవరో మరి మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా మంది అడుగుతున్నారు అండి, సార్ మీ ఇంటర్వ్యూ కావాలి నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు కుదిరింది నా గురించి చెప్పడం. నా గురించి అంటే ఏం లేదండి, సింపుల్ అనమాట. బోకు పోరం బోకు బ్రదర్. ఇదేంటి అంటే మరి ఈ అమెరికా ఈ ప్రపంచ యాత్రలు ఎలాగంటే అదే చెప్తాను. ఫస్ట్ హాఫ్ అంతా మనం బోక్ అనమాట, సెకండ్ హాఫ్ అంతా మనం హీరో అనమాట. అది ఎలాగైందో చాలా ట్విస్ట్లు అలా చాలా ఉంటాయన్నమాట. అంటే మీ అందరి జీవితంలో ఉండేట్ల సేమ్ ట్విస్ట్లు చాలా ఉన్నాయి. చాలా స్పీడ్గా చెప్తాను ఎందుకంటే వీడియో పెద్దది కాబోతుంది. ఓకే, ఫస్ట్ విషయానికి వస్తే నేను వైజాగ్లో పుట్టానండి. కటిక పేదరికంలో పుట్టాను. ఎంత పేదరికం అంటే అట్టుపండు మేము తినేసి తొక్క మా అమ్మకి ఇస్తే ఆ గోక్కొని పీక్కొని తినేది, అంత పరిస్థితి అనమాట. సో మా నాన్నగారు సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. ఎక్కడంటే మీకు గాజువాక ఏరియా, మీకు ఐదు ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. HPCL అప్పుడు పేరిపోయింది కదా, గుర్తుంది కదా. ఆ రోజుల్లో మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట. ఫుల్ పొల్యూషన్ ఏరియా. సో ఆ టైంలో పెళ్ళినప్పుడు నాన్నగారికి హెల్త్ బాగోకపోవడం. సో 1 year మంచాన పడ్డారు. చుట్టాలు ఇచ్చిన డబ్బుతోనే చిల్లర కొట్టు చిట్టమ్మ అనే చిన్న షాప్ పెట్టుకున్నాం అనమాట. మీకు తెలుసు కదా, చిల్లర కొట్టు శివాలక్ష్మి మీకు తెలుసు కదా. ఫుల్గా చిల్లర ఉంటుంది, ఫుల్గా డబ్బులు ఉంటాయి. సో హ్యాపీ లైఫ్ అనమాట, బిందాస్. పేదరికం నుంచి మిడిల్ క్లాస్కి వచ్చాం. ఒక అద్దిల్లు, సొంత ఆస్తులు ఏం కొనుక్కోలేదు కానీ అద్దిల్లుతో పాటు ఫుడ్ అయితే మంచి ఫుడ్ వెళ్ళిపోయింది. ఆస్తులు ఏం లేవు కానీ హ్యాపీ లైఫ్ అనమాట. కానీ చిన్నప్పటి నుంచి బేస్మెంట్ లేకుండా సడన్గా బిల్డింగ్ చేసేయాలంటే అలాగా అందరం ఫెయిల్. కానీ తెలివైన వాళ్ళు ఎవరైతే స్మార్ట్ పీపుల్ ఉన్నా అత్యవసర మార్కులతో అలా ఒడ్డెక్కారు. నేను హిందీ ఏం రాసానో నాకు తెలియదు, నాకు హిందీ రాదు. క్వశ్చన్ పేపర్లో 4-5 సార్లు తిరిగేసి రాయమన్నారు, రాశాను, పాస్ అయ్యాను. అంటే వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ అప్పుల్లో వాళ్ళు ఉండేవాళ్ళండి. సో మొత్తానికి 10th క్లాస్ ఒడ్డెక్కిచ్చాను. కొత్త బంగారు లోకం సినిమాలాగా యవ్వనం, హార్మోన్లు అన్నీ అప్పుడే చలనంలోకి వచ్చాయి, రెస్పాండ్ అవుతున్నాయి అన్నిటికి. మీసాలు వచ్చాయి, చిన్న మీసాలు వచ్చాయి. అమ్మ హీరో అన్నీ, హీరోయిన్ అన్నీ అర్థమవుతున్నాయి. ఓకే, టీషర్ట్ వేసాం మంచి రంగుల పసుపు, ఎరుపు, పసుపు, పింక్ మంచి టీషర్ట్లు వేసేవాళ్ళం. నెత్తి మీద క్యాప్ తగిలించాను, దానికి నెత్తి మీద కళ్ళజోడు తగిలించాను. యవ్వనం ఉరకలేస్తుంది, మంచి ఊపు మీద ఉన్నాం. హీరోయిన్లు అబ్బాబ్బాబ్బా రంగులు. బస్సు ఆగి ఎక్కేవాళ్ళు కాదు, బస్సు వెళ్ళిపోయాక రన్నింగ్లో ఎక్కేవాళ్ళు. నేనే కదా, అందరూ యువత చేసేదే. మంచి ఊపు మీద ఉన్నాం కుర్రోళ్ళు. ఇంకా బోకి నెల పొరం బోకు కల్లా ఇంకా బేవర్స్ అయ్యే టైంకి నా జీవితంలో చిన్న ట్విస్ట్ అయ్యి, మాది హైవే రోడ్డు మీద కిరాణా షాపు ఆపోజిట్లో బంగ్లా ఉండేది. వాళ్ళు ఏం చెప్పారంటే మీ సామాన్లన్నీ మా దాంట్లో పెట్టుకోమని అన్నారు. సో అది December 31st అనమాట, తెల్లవారితో న్యూ ఇయర్. నాన్నగారు సామాన్లు తాగడానికి నేను వెళ్ళారు, ఏవో మర్చిపోతే వెళ్ళారు. సో అమ్మ ఇంకా షాప్ క్లోజ్ చేసేద్దామని చెప్పి, తాగుబోతులు వస్తారని చెప్పి ఏం చేశారంటే షాప్లో ఉన్న సామాన్లు ఎదురింట్లో పెడుతుంటే అవతల నుంచి పల్సర్ బైక్ మీద ఒక కుర్రోళ్ళు వచ్చి మా అమ్మను మట్టేశారు. కాలు పిప్పు అయిపోయింది. ఎలా అంటే తీసేయడానికి డాక్టర్లు సిద్ధమయ్యారు. కొలాప్స్. జీవితం అంతా మా ఇంటికి పెద్ద దిక్కు మా అమ్మే. ఎందుకంటే నాన్నగారు సామాన్లు తెస్తారు కానీ అమ్మ టెక్నికల్గా అమ్మి కొంత రూపాయలు గణించేది, అమ్మే అంతా. సో అమ్మ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మా జీవితాలు అన్నీ సంకనాకపోయాయి. మరి ఫుడ్ కావాలి కదా, షాప్ పనిచేస్తేనే ఫుడ్ వస్తుంది. 2 సంవత్సరాలు మెడిసిన్స్, ఎంత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా 2 సంవత్సరాలు కూర్చొని మా అమ్మకి అన్ని ఆడపిల్లలాగా అన్నీ నేనే చేశాను. ఎందుకంటే కదలలేని పరిస్థితి, మా అమ్మకి అన్నీ నేనే చేశాను. 2 సంవత్సరాలు బెడ్ మీద ఉండి జాగ్రత్తగా కాపాడుకొని ఇప్పుడు ఏదో పర్వాలేదు, డిసేబిలిటీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉన్నా ఏదో పర్వాలేదు కోసం తను అడగగలరు. పార్ట్ టైం జాబ్ల కోసం క్యాటరింగ్కి వెళ్ళాం. మీకు తెలిసి క్యాటరింగ్లో 100 రూపాయలు ఇస్తే ఇంటింటికి వెళ్ళి అన్నం వడ్డించాలి. సో అలాంటి క్యాటరింగ్కి వెళ్ళేవాడిని. అప్పుడు ఒక ఆయన పరిచయం అయ్యి నాకు పబ్బు క్లబ్లోని, వైజాగ్లో పెద్ద క్లబ్ పబ్లోని జాబ్ ఇప్పించారు. అది అర్ధరాత్రి 1 గంట వరకు. సో ఇంటికి 2 గంటలకు వచ్చి పడుకునేవాడిని. సో అప్పుడు డిగ్రీ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి. బీఎస్సీ కంప్యూటర్లో ఏదైనా సాధించాలని చెప్పి ఒక ఆశయాలతో బీఎస్సీ కంప్యూటర్స్ జాయిన్ అయ్యాను. మార్నింగ్ 9 నుంచి 1 గంట వరకు. కాలేజ్
కాలేజు 1 గంటకి ఇంటికి వచ్చి అన్నం తినేసి పడుకొని మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం 5 అయ్యేసరికి బస్సు ఎక్కి 6 గంటలకు జాబ్లోకి వెళ్ళి 2 గంటలకు ఫినిష్ చేసుకొని 1 గంటకి ఫినిష్ చేసుకొని మళ్ళీ ఇంటికి 2కి వచ్చేసామని. ఒబామా కూతురు చిన్న కూతురు మెక్డానల్డ్స్లోని కాఫీ షాపుల్లో చేసేది. తనకన్నా ఎక్కువ అంత పొడిగిలు ఏం కాదు. మనం పార్ట్ టైం జాబ్ చేయదు. నెతకిందే దొరకందంటూ ఏముండదు ప్రపంచంలో. నెతకాలి బాబు బాసు ఎక్కడ పార్ట్ టైం జాబ్లు ఉన్నాయని అడగండి నన్ను. నెతికితే దొరుకుతాయే ఉంటాయి. ఏదైనా క్రాఫ్ట్ అయినా చేయొచ్చు, చిన్న వర్క్లు అయినా చేయొచ్చు. వీడియో చూడగానే గుర్తుపట్టేశారు కదా? అవునండి, నా అన్వేష్. కష్టం విలువ తెలిసిన అన్వేష్, ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడే అన్వేష్, తన ప్రేక్షకుల కోసం ఎంతటి సాహసానికైనా తెగించే అన్వేష్, ప్రపంచాన్ని విపులంగా వివరించి చెప్పే అన్వేష్. ఒకసారి అన్వేష్ చేసిన సాహసాలు, అతనికి ఎదురైన ఇబ్బందులు కూడా చూద్దామా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్. నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ప్రపంచంలోనే అతి భయంకరమైన ట్రైబ్, ముర్సి ట్రైబ్ అండ్ బ్యూటిఫుల్ ట్రైబ్ ఇన్ ఆఫ్రికా. ఆగండి, అన్వేష్ కోసం చెప్పాల్సిన అసలు మ్యాటర్ ఇప్పుడే ఉంది. ఈ రోజుల్లో లక్షల మంది యూట్యూబర్లు కోట్లలో వీడియోలు పెడుతున్నారు. వారిలో ఎక్కువ శాతం మంది అదో ఆదాయ వనరుగా మార్చుకున్నారు. కొంతమంది ఆదాయంతో పాటు సైడ్ బిజినెస్, అదేనండి ప్రమోషనల్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటారు. కానీ అన్వేష్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఆఖరికి అది టూరిజం ప్రమోషన్ అయినా ఐ డోంట్ కేర్ అంటాడు. ఎందుకలా అంటే నా సబ్స్క్రైబర్లు బాగుండాలి అంటాడు. అలాగే తప్పించుకునే అవకాశం ఉన్న భారతదేశానికి కట్టాల్సిన పన్ను ఖచ్చితంగా కడతాడు. ఇదెందుకు, ఆ డబ్బు ప్రయాణంలో పనికొస్తుంది కదా అని ఎవరైనా అంటే ఐ లవ్ మై ఇండియా అంటాడు. ముక్కు సూటిగా మాట్లాడతాడు. గూగుల్లో నా పేరు ఎక్కడా అని కుండ బద్దలు కొట్టి అనుకున్నది అడుగుతాడు. ఇంత నిక్కచ్చి మనిషి కాబట్టే అతనంటే ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ ఇష్టం. అలాంటి అన్వేష్ తాజాగా చైనా సిరీస్లో ప్రపంచ యూట్యూబర్లు ఎవ్వరూ సాధించలేని రికార్డ్ సాధించాడు. అదేంటో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడు మీరు అందరూ అంటారు ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేషణ తోపు దమ్ముంటే ఈ వీడియో అంతా చూసాక మీరే అంటారు. నిజంగా అండి, ఈ నెల యూట్యూబ్ నుంచి 30 లక్షల రూపాయలు, అక్షరాల 30 లక్షల రూపాయలు వచ్చాయి చైనా సిరీస్ హిట్ అవ్వడం వల్ల. నిజంగా అంటే మీరు నమ్మరు, తెలుగులోనే కాదు, హిందీలోనే కాదు, తమిళ, మలయాళం, అసలు ఏ కేటగిరీ అయినా, ఏ జోన్ అయినా, అసలు ఎవరైనా సరే మంద టాప్ అనమాట, మంద టోప్ అనమాట, హైయెస్ట్ రెవెన్యూ అనమాట. అంటే తెలుగులో మీరు చూసుకుంటే టెక్ ఛానల్స్ కానీ, ఆ మూవీ రివ్యూస్ కానీ, అసలు ఇది వ్లాగ్ ఛానల్స్ కానీ, ఆ ట్రావెలింగ్ ఛానల్స్ కానీ, అసలు ఇంకే కేటగిరీ అయినా, న్యూస్ ఛానల్స్ కానీ, ఏ కేటగిరీ చూసుకున్నా మంద టాప్ హైయెస్ట్ అనమాట. 30 లక్షల రూపాయలు అంటే 1 మంత్కి తీసింది. ఏ ఛానల్ చూసుకున్నా అందరిని అడిగాను, మాకు ఎవరు ఇంత లేదమ్మా, తమర్ద హైయెస్ట్ అమ్మని అన్నారు. ఆ తర్వాత హిందీలోని ట్రావెలింగ్ ఛానల్స్ ఓన్లీ, మామూలు మిగతా కాదు, ఓన్లీ ట్రావెలింగ్ ఛానల్స్ని అడిగాను.
ఏ అబ్బోయ్ టాప్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేశారు కానీ ఏమన్నా మీరు మాకన్నా పెద్ద ఛానల్స్ అంటారు కదా మరి వచ్చిందా అంత లేదన్న మా ఛానల్ మా వీడియోని పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి చూస్తారన్న వ్యూస్ అయితే వస్తాయి కానీ డబ్బులు రావన్న అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రపంచ యాత్రికుడు తాపు చూసారుగా, నా అన్వేషణ అన్వేష్ సార్థక నామధేయం గల వ్యక్తి. దాదాపు 90 దేశాలకు మనమే వెళ్ళి చూస్తున్నట్లు అద్భుతంగా చూపించిన అన్వేష్ భారత పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు, అన్నిటికంటే ముఖ్యంగా విశాఖ పేరు ప్రపంచ యువనికపై సువర్ణ అక్షరాలతో లిఖించటం మనకి ఎంతో గర్వకారణం. మరి అన్వేష్కి నచ్చిన అమ్మాయి దొరికి మిగిలిన దేశాలు సైతం మనకి చూపించి నిండు నూరేళ్లు హాయిగా ఆనందంగా జీవించాలని మనసారా కోరుకుందాం.